హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం ఇండస్ట్రియల్ ప్రమోషనల్ ఆఫీసర్ ఐపీఓకి సంబంధించి మ్యాథ్స్కి సంబంధించి క్వశ్చన్స్ చేస్తున్నామండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. దాంట్లో భాగంగా ఈ క్వశ్చన్ చూద్దాం. ఇదేంటంటే 108th క్వశ్చన్ పేపర్లో అనమాట. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద కోన్ whose radius is 7 and curved surface area is 550 meters. 550 ఇంచెస్ స్క్వేర్ ఇచ్చారండి. అది ఐఎన్ అంటే ఇంచెస్ స్క్వేర్, మీటర్స్ కాదు, సెంటీమీటర్స్ కాదు, ఎన్ని ఇంచెస్లో ఇచ్చారు. అంటే ఫస్ట్ కోన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా కోన్. ఇది హైట్, ఇది స్లాంట్ హైట్, ఇది హైట్, ఇది స్లాంట్ హైట్ ఎల్, ఇది రేడియస్ ఆర్, ఇది కోన్. ఓకేనా, ఇది కోన్. ఓకే కదా. ఇప్పుడు రేడియస్ 7 అంటే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇంచెస్. లెంత్ అనేది కూడా ఇవ్వలేదు. హైట్ ఏంటి అనేది కనుక్కోమన్నారు. ఓకేనా. ఇప్పుడు చూడండి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఈజ్ పై ఆర్ ఎల్. పై ఇంటూ రేడియస్ ఇంటూ ఎల్ అంటే ఏంటి, స్లాంట్ హైట్. ఓకేనా. పై వాల్యూ అంతా 22/7గా మనం రాసుకుందాం. ఆర్ వాల్యూ 7, ఎల్ వాల్యూ సమ్ ఎల్, దానికి ఎంతో తెలియదు కదా ఎల్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత ఇచ్చారు, 550 ఇంచెస్ స్క్వేర్. 550. ఇప్పుడు 11 2 సార్, 11 5 సార్ 0, 2 25 సార్. ఈ 7 క్యాన్సిల్ అయిపోయింది. ఎంత వచ్చిందండి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 25. ఓకేనా, సరిపోయిందా. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 25 ఇచ్చారు. వాడు ఏమడిగాడు, హైట్ అడిగాడు. లెంత్ ఎల్ అంటే ఏంటి, స్లాంట్ హైట్ కాదు, హైట్ అడిగాడు. కాబట్టి ఇది ఎప్పుడు కూడా కోన్ హైట్, రేడియస్ అండ్ స్లాంట్ హైట్ ఎలా ఉంటాయి అని అంటే, పైథాగరస్ థియరం దీంట్లో ఉంటాయి అనమాట. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో అంటే h² + r² ఈజ్ ఈక్వల్ టు l². h² ఎంతో నేను x అనుకుంటా, x² + r² అని అంటే 7 హోల్ స్క్వేర్, l² అని అంటే 25 హోల్ స్క్వేర్. ఇప్పుడు x² ఈజ్ ఈక్వల్ టు 49 ఈజ్ ఈక్వల్ టు 625 ప్లస్ ఈ x ఈజ్ ఈక్వల్ టు 625 - 49 x ఈజ్ ఈక్వల్ టు 576. దీంట్లో నుంచి తీస్తే 576 వస్తుందండి, మైనస్ చేస్తే. x² x ఈజ్ ఈక్వల్ టు 24. x వాల్యూ అంటే ఎంత, హైట్ వాల్యూ ఎంత 24. వాడు ఏమడిగాడు, హైట్ అడిగాడు. హైట్ వాల్యూ ఎంత 24. ఓకేనా. ఇది మనకి క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్. ఒకసారి ఇక్కడ మీకు ఒక కార్డ్, ఫ్లాష్ కార్డ్లో ఒకటి చూపిస్తా చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, హైట్, ఇది హైట్ కదా, హైట్, ఇది లెంత్, ఇది రేడియస్, ఒక నిమిషం. ఇది రేడియస్. ఓకేనా. ఇక్కడ ఏం అడిగారు ఆ క్వశ్చన్ బట్టి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటండి, పై ఆర్ ఎల్. అప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా బై పై ఆర్. ఎంత వేసాడు, 52 22/7 ఇంటూ 7 క్యాన్సిల్ అయిపోయింది, 22 వేసాడు. ఇక్కడ ఎంత వచ్చింది, 25 ఇంచెస్. ఓకేనా. స్లాంట్ హైట్ ఎంత, 25 ఇంచెస్ స్లాంట్ హైట్. రేడియస్ ఎంత, 7. మనకు పైథాగరస్ థియరంలో ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇది ఏంటిది, కోన్లో హైట్, రేడియస్, స్లాంట్ హైట్ అనేవి పైథాగరస్ థియరంలో ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని ఉంటే l² ఈజ్ ఈక్వల్ టు r² + h². వాల్యూ చేసుకుంటే 24 ఇంచెస్ వచ్చింది అనమాట. ఎంత వచ్చిందండి, 24 ఇంచెస్. ఓకేనండి, ఇది ఆన్సర్. ఓకేనా, ఇది దీనికి సంబంధించింది అనమాట. మళ్ళీ మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.